సత్యాలు చెప్పేవారంటే పాకిస్తాన్ పాలకులకు ఏమాత్రం గిట్టదు. అంతేకాదు తమ దుర్మార్గాలను ఎత్తి చూపేవారంటే అస్సలు పడదు. తాము ఎన్ని అక్రమాలు చేసినా ఎవ్వరూ వాటి గురించి మాట్లాడకూడదని పాకిస్తాన్ సర్కార్ భావిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏంటా కీలక నిర్ణయం? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ది వంకర బుద్ధి. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. చేసేదంతా చేసి ఎవరికీ ఏమీ తెలియకూడదని పాకిస్తాన్ భావిస్తుంటుంది. పీఓకేగా అందరూ పిలిచే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడింది. పీఓకేలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది. అక్కడి ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఇస్లామాబాద్ ప్రభుత్వ దాష్టీకాన్ని ప్రశ్నించిన వారిపై బుల్లెట్లు కురిపించింది. పీఓకేలో పాకిస్తాన్ సర్కార్ దాష్టీకాన్ని యావత్ ప్రపంచం చూసింది. అయితే పాకిస్తాన్ సర్కార్ దుర్మార్గాన్ని ప్రపంచానికి చూపించడంలో ఖతార్కు చెందిన అల్ జరీరా ఛానల్ కీలక పాత్ర పోషించింది. షరీఫ్ సర్కార్ అక్రమాలను, నియంతృత్వ పోకడలను ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు అందరికీ చూపించింది. దీంతో అల్ జరీరా ఛానల్ పై షరీఫ్ సర్కార్ పగబట్టింది. ఇంకేముంది, అల్ జరీరా ఛానల్ ని పాకిస్తాన్ సర్కార్ బ్లాక్ చేసింది. అల్ జరీరా సంస్థ సేవలను ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చి బ్లాక్ చేసింది. అంతేకాదు ఇలా బ్లాక్ చేయటాన్ని షరీఫ్ సర్కార్ సమర్థించుకుంది. అల్ జరీరా ఛానల్ ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందంటూ పసలేని ఆరోపణలు చేసింది. అలాగే బాహ్య శక్తుల ప్రయోజనాల కోసమే అల్ జరీరా ఛానల్ అసత్య కథనాలను ప్రసారం చేసిందని పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కథ ఇక్కడితో ఆగలేదు. పాకిస్తాన్లోని విదేశీ జర్నలిస్టులను కూడా టార్గెట్ చేసింది. అక్కడి విదేశీ జర్నలిస్టుల కవరేజ్ పై నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కు సంబంధించి ఎటువంటి వార్తలు కవరేజ్ కి వెళ్లాలనుకున్నా విదేశీ జర్నలిస్టులు ముందుగా ఇస్లామాబాద్ సర్కార్ అనుమతిని తీసుకోవాలని కొత్త నిబంధనను తీసుకొచ్చింది. పీఓకే ఇటీవలి ఎన్నికల్లో జరిగిన అవకతవకల్ని అల్ జరీరా కళ్లకు కట్టినట్టు చూపించింది. అంతేకాదు తక్కువ పోలింగ్ శాతం, స్థానికుల నిరసనలు, పెద్ద ఎత్తున భద్రతా దళాల మోహరింపు అంశాలను కూడా ఈ ఛానల్ ఉన్నదున్నట్టు ప్రసారం చేసింది. పీఓకే ఎన్నికల నిర్వహణలో షరీఫ్ సర్కార్ అక్రమాలను ఎండగట్టింది. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్వతంత్ర జర్నలిజంపై ప్రభుత్వం కత్తిగట్టిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.